ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం భగినీహస్త భోజనం అంటే యమద్వితీయ ఏ రోజున వచ్చింది, అలాగే యమద్వితీయ జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా యమద్వితీయ ఏ రోజున వచ్చిందో చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం 22 అక్టోబర్ 2025 బుధవారం సాయంత్రం 5:56 నుండి 23 అక్టోబర్ 2025 గురువారం రాత్రి 7:57 వరకు ఉంది. కాబట్టి యమద్వితీయ 23 అక్టోబర్ 2025 గురువారం రోజున జరుపుకోవాలి. యమద్వితీయకు సంబంధించి ఒక పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు యమధర్మరాజు, అమ్మాయి పేరు యమున. చెల్లికి అన్నపైన విపరీతమైన ప్రేమ. ఆమె వివాహం అయ్యాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది, కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషించి పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుద్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం, అకాల మరణం లేకుండా ఉంటుందని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. యమునకు యముడి గల ఆ అపరూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో ఆ ద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేత వంట కాబట్టి భగినీహస్త భోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకి చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అందుకే ఆ రోజు నుండి నేటి వరకు యమద్వితీయ రోజు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడం జరుగుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.